హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇటు తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ అభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఇటు ఆంధ్రాలో ప్రిపేర్ అవుతున్నటువంటి త్వరలో మరి ప్రభుత్వం అయితే ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు ఇవే కాకుండా మరికొన్ని నోటిఫికేషన్లు కూడా ఏపీపీఎస్సీ నుంచి మరి చిన్నగా ఇవ్వటానికి కూడా అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాపర్గా అయితే మీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి చూడండి ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఇక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకరకాల ఆయా నోటిఫికేషన్లకి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఇటు తెలంగాణలోనూ రావాల్సిన చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా. ఇక ఏపీపీఎస్సీ నుంచి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మిగిలినటువంటి రకరకాల ఉద్యోగాలు దేనికైనా అల్టిమేట్గా ఉన్నది ఒకే ఒక్కటండి, జనరల్ స్టడీస్ అంటాం. నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. మరొకటి ఏంటంటే మన యొక్క యాప్ రత్నం కాంపిటేటివ్ యాప్ మీకు చాలా అద్భుతంగా మీకు ఏ నోటిఫికేషన్ అయితే వస్తుందో ఆయా నోటిఫికేషన్స్ అన్నిటికి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అటు దేనికి కేంద్రం కావచ్చు, ప్రతిదీ కూడా నేను మీకు ప్రాక్టీస్ మెటీరియల్ అంతా ఫ్రీ అనండి. అదేనా? మీరు ఆల్ ఇన్ వన్ కోర్స్ తీసుకోవడం ద్వారా చాలా అద్భుతంగా మీకు నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పైగా కరెంట్ అఫైర్స్ అని చాలా ఎక్స్ట్రాడినరీగా కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ కోర్టు జాబులకి ఎవరైతే పెట్టారో ఆ కోర్టు జాబులకి కరెంట్ అఫైర్స్ ఫ్రీ పెట్టాం. చాలా ఫ్రీ, చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా వివరణ కూడా ఉంటుందండి మీకు చక్కగా కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరూ మీరు ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. ఇప్పుడు మాకు ఈ గ్రూప్ 2 రాలేదని, గ్రూప్ 1 రాలేదని, సివిల్స్ క్వాలిఫై కాలేదని, అలాగే ఈ యొక్క డిఎస్సి మాకు రాలేదని రకరకాలుగా చాలామంది ఉంటారు. ఎవరు కూడా మీ ప్రిపరేషన్ అయితే ఆఫ్ చేయకండి. అంటే సాధించాలి అనుకున్నప్పుడు ఏ ఉద్యోగమైనా అల్టిమేట్గా నేను గ్రూప్స్లోకి వెళ్ళాలి, నేను రెవెన్యూ దాంట్లోనికి వెళ్ళాలి, నేను టీచింగ్ ఫీల్డ్లోనికి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది. కాకపోతే కొద్దిగా ప్రభుత్వానికి అనుకున్నప్పుడు మనకి కొంచెం టైం పడుతుందండి. అదేనా? కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే నేను జనరల్ స్టడీస్ అంటే ఏంటి, జనరల్ స్టడీస్ నాకు కావాలి నేను చాలామంది ఏంటంటే జనరల్ స్టడీస్లోను మీ యాప్లో తీసుకుంటాను సార్ అంటే అక్కడ మీరు వెంటనే తీసుకోండి. చక్కగా 2 years 2 సంవత్సరాలకి, అదేవిధంగా 2 సంవత్సరాలకి కేవలం అతి తక్కువ ఫీజు అండి, చాలా తక్కువ. 2 సంవత్సరాలకి మీకు క్లాసులు ఉంటాయి, 2 గ్రాండ్ టెస్టులు ఉంటుంది, మీకు ఫ్రీగా మెటీరియల్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి అవన్నీ క్లారిఫై చేయబడతాయి, అన్నీ ఉంటాయి. 2 సంవత్సరాలకి జిఎస్టీతో కలిపి మీకు ఈరోజే మీరు ఆల్ ఇన్ వన్ కోర్స్ తీసుకుంటే 1400 అంతే. 2 yearsకి మీకు చాలా యాప్లు ఉన్నాయి కదా, అన్ని రకాల యాప్లు చూడండి, తప్పేమీ కాదు. ప్రతి యాప్ చూడండి, ఆ యాప్లో మీకు అందరికీ అర్థమవుతుంది వాస్తవమా కాదా అని. అదేందా? ఇక్కడ లేదు నాకు వాట్సాప్ బ్యాచ్ కావాలి సార్, నేను వాట్సాప్లో కూడా బ్యాచ్ వాళ్ళకి ప్రతిరోజు గైడ్ చేస్తాను. వాట్సాప్ బ్యాచ్ అయితే జనరల్ స్టడీస్ వాట్సాప్ బ్యాచ్ అండి, 50% ఈ రోజే కనుక నువ్వు జాయిన్ అయితే ఓకే. ఈ రోజే కనుక నువ్వు వాట్సాప్ జనరల్ స్టడీస్ అంటే గుర్తుపెట్టుకోండి 50% ఆఫర్, చాలా తక్కువ అండి, చాలా తక్కువతో. అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఏ నోటిఫికేషన్ వచ్చినా నోటిఫికేషన్కి నువ్వు ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నావు జనరల్ స్టడీస్కి. నేను జనరల్ స్టడీస్ బ్యాచ్కి ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలో. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా ఉద్యోగం అయితే ఆ ఉద్యోగానికి ఓకే కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ అయితే తెలంగాణ హిస్టరీ,
నీకు ఏ టాపిక్ కావాలి, ఒకటి నీకు ఏ టాపిక్ కావాలి, నీకు ఏ టాపిక్ మీద నీకు ప్రాక్టీస్ చేస్తావు. సో హిస్టరీయా, జాగ్రఫీనా, ఎకనామిక్సా, లేదు సైన్స్ అండ్ టెక్నాలజీనా, అర్థమెటిక్గా, రీజనింగ్గా, నీకు ఏది కావాలనుకుంటుంది అదే. సో వాట్సాప్లోనూ ఉంటుంది, అటు మన యాప్లోనూ ఉంటుంది. ఆలోచించుకోండి. ఎందుకంటే ఒకటండి, నోటిఫికేషన్స్ రాకుండా ఏమో ఉండవు, ఉంటాయి. సో అంతేగాని వెంటనే ఈ రోజు వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది నోటిఫికేషన్ అని నేను చెప్పట్లేదు, కొంచెం సమయం పడుతుంది. సో కాబట్టి మనం ప్రతిరోజు కనీసం సబ్జెక్ట్ మీద, సిలబస్ మీద, సో మీరు ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ బాగా చదవాలంటే మానకుండా మీరు న్యూస్ పేపర్ ఏదైనా కానీ, ఏదైనా న్యూస్ పేపర్ చదవండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, రత్నం కాంపిటేటివ్ బిట్స్. మన టెలిగ్రామ్ గ్రూప్ పేరేంటి, రత్నం కాంపిటేటివ్ బిట్స్. మన టెలిగ్రామ్ గ్రూప్లో చాలా అద్భుతంగా నేను మీకు అన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఓకే, సో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నా గ్రూప్లో వాళ్ళందరికీ సో మీరు ఎలా ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి, రెండు ఆ చదివినంతా కూడా ఎలా గుర్తుండాలి, ఇవన్నీ ప్రాపర్గా ప్రతిదీ కూడా ఈ రత్నం సార్ మీకు చాలా అద్భుతంగా గైడ్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి సార్, నేను వాళ్ళ మీకు ఈ గ్రూప్లో నేను జాయిన్ అవుతాను సార్, లేదా యాప్లో నేను డౌన్లోడ్ చేసుకుంటా, లేదా నాకు చాలా ఇంపార్టెంట్ సార్ ఈ జనరల్ స్టడీస్ బ్యాచ్. దాదాపుగానండి జనరల్ స్టడీస్లో మీకు గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, బాటనీ, అర్థమెటిక్, రీజనింగ్, సెక్రటరీ ఎబిలిటీ, ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో అల్టిమేట్గా జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నానండి. అదే చాలామంది రేపు మనకి ఫారెస్ట్, సో మీరు చూసుకొని కావాలంటే అదే చూసుకోండి, ఫారెస్ట్కి సంబంధించినటువంటి దాంట్లో 75 మార్కులు జనరల్ స్టడీస్ ఉంది. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో మీరు చూసుకోండి. ఒకవేళ లేట్గా చేసి లేట్ అనుకోండి, చాలా ఇబ్బంది పడతాం. లేదు నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, లేదు నేను అలాగే మనకి ఎఫ్సి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క జాబ్స్లో కానీ, రేపు ఏపీలో మనకు వచ్చేటువంటి ఏపీఎస్ ఆర్టీసీ జాబ్స్ వస్తాయి కదా, ఆర్టీసీ జాబ్స్కి నేను జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు, లేదు అక్కడ ఉన్నటువంటి క్లర్క్, టైపిస్టులు, ఇలా ఈ రకరకాల ఉద్యోగాలకి అన్ని అల్టిమేట్గా ప్రతి దానికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి ఇంపార్టెంట్ ఏది జనరల్ స్టడీస్ అనమాట. కాబట్టి అందుకనే నేను మీకు జనరల్ స్టడీస్ అనేది చక్కగా బ్యాచ్ అనేది ఈ రోజు అయితే 50% ఆఫర్ అండి. ఈరోజు సో ఈరోజు రేపు మీకు అర్థమైందా? సో ఈరోజు రేపు అంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కనుక మీకు 2 రోజులు అయితే కనుక 50% ఆఫర్ పెడుతున్నా. అది మీకు ఇష్టమైతే, లేదులేండి కోచింగ్ సెంటర్స్లోకి మేము వెళ్తాం పర్వాలేదు, ఓకే 50,000 ఖర్చు అయినా, 1,00,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటే వెళ్ళచ్చు. నేనేమి ఇక్కడ ఫీజులేమి నేను 2,000, 3,000 అని నేనేం తీసుకోవట్లేదు. అదే నేనేం 2,000 కట్టంటే 3,000 కట్టండి నేనేం అడగట్లేదు. జనరల్ స్టడీ ఎంత ఇలాగా నీకు చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే వెళ్ళండి, గుడ్, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. సో బయట జరిగేటువంటి విధానాల గురించి చెప్తున్నా. ఈ రత్నం సార్ ప్రతి ఒక్కరు జాయిన్ అవుతారు. మీకు ఈ జనరల్ స్టడీస్ బ్యాచ్లోనండి జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తాను. మీరు బయట ఎక్కడైనా తీసుకోండి, మినిమం ఆ మెటీరియల్ అయితే మినిమం కాస్ట్ అండి 3,000 to 4,000 రూపీస్ మినిమం అవుతుంది. మీకు అర్థమైందా? సో చాలా తక్కువగా మన జనరల్ స్టడీస్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీకు మెటీరియల్ ఫ్రీ వస్తుందండి. అంటే ప్రాక్టీస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, చాలా ఎక్స్ట్రాడినరీ. సో ఆలోచించుకోండి మిత్రులారా. ఓకే.